హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పచ్చిరొయ్యలు ములక్కాడ కర్రీ. ముందుగా పచ్చిరొయ్యలను శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత ములక్కాడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వీటెక్కిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. బాగానే ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడైతే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను అయితే అందులో వేసుకోవాలండి. పచ్చిరొయ్యల్లో వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ముందుగా మనం కట్ చేసుకున్న ములక్కాడలను కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారం బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి. అలాగే ములక్కాడ ఉడకాలి కాబట్టి దానికి సరిపడినంత వాటర్ వేసి 5 to 10 minutes అలా ఉంచేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి మనం దింపేసే ముందు మసాలా పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే ప్రాన్స్ ములక్కాడ కర్రీ అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.